పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అన్న స్ట్రాంగ్ టీ కొట్టన్నా. అలాగే. నాకు సిగరెట్ ఇస్తున్నాను. ఏముంది తినడానికి? బజ్జీ ఉందా? లేదు. బ్రెడ్ ఆమ్లెట్? లేదు. రేయ్ కళ్యాణ్, ఏంట్రా బావా? ఏంటి జుట్టేంటి, కారేంటి, ఏంట్రా అవతారం? స్టైల్ బాయ్ అంత ఊళ్ళోనా? నువ్వేంది, నీ డ్రెస్ ఏంది? చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను. వెళ్దాం పా. రే స్ట్రాంగ్ గా టీ చెప్పాను, తాగెళ్తా. ఓ టీకి ఏం పర్లేదు కానీ ఆయనకి. ఎక్కడికి బావా ఆ తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ మా, నో ఆఫీస్ వర్క్. నీకు తెలియదు, నువ్వు రా. సరే కానీ పద. ఎక్కు బండి ఎక్కు, బ్యాగ్ వెనక పెట్టి. నువ్వు ఎలాగో నా మాట పని. Cheers బా. కెపాసిటీ తగలే, ఎంత అరాచకంగా తాగుతున్నాడు ఏంటి? బా చేర్స్ బా. Cheers. చేర్స్ బా.
ఇన్నిసార్లు చేర్చండి తాగబే. హో ఈ రబ్బా హో ఈ రబ్బా హో ఈ రబ్బా హోయ్ పా 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 హో ఈ రబ్బా హోయ్. బావా నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బావా. సీరియస్ గా కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. అదిగా ఇది పోసుకోబో. అవును, ఎందుకు ఈ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది బావా? వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండదు బావా. నేను లవర్ పేరుతో ఉంటారా? మర్చిపోయాను. సక్కు సక్కు మై డార్లింగ్ బావా. సక్కు పేరంటారు చిన్నదిగా ఉంది. బాహా పేరు మాత్రం చిన్నది బావా, పెద్దవే. కళ్ళు, కలరు, హైటు అవన్నీ పెద్దవి బావా. సార్ క్లోజింగ్ టైం సార్. బాగా క్లోజింగ్ టైం అంటే బిల్ ఇచ్చేద్దాం. బిల్ అంట ఏంటి బా ఇందాకే చెప్తున్నావు. నీ లవ్వర్కి ఏజ్ బారైనా పర్లేదు బా, వాళ్ళ నాన్నకి మాత్రం ఓన్ బారని చెప్పు. నా మాటకు చెప్పు. వాళ్ళ నాన్నతోనా? ఈ క్లోజింగ్ టైం నీకు ఉండవు మామ. 24 hours పండగే పండగ. ఏం ఆలోచిస్తున్నావు బావా? అదేరా, వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. బాగా నీకు సీరియస్గా ఒక విషయం చెప్పాలరా. నేను కూడా సీరియస్గా నువ్వు విషయం చెప్పాలి బా. చెప్పరా. టైం ఎంత? 1 బియర్ బావా. మందేజ్ బీరేంట్రా? మందేజ్ బీరేసా కిక్కే వేరు బావా. నీకు చెప్పిన అర్థం కాదులే. ఎందుకురా, ఆయన క్లోజ్ అవుతుందిరా బారు. డాబాకి వెళ్దాం, డాబాలో దొరకద్ది బీరు. సార్ బిల్ సార్. ఏమిందిరా నీకు? ఏంద్రా బాటిల్ తీసా? బావా డబ్బులు ఇవ్వ బావా. ఎందురా బా కూర్చో. టార్చర్ పెడతావు బావా. నాకు ఇప్పుడు బీర్ కావాలా, ఇప్పుడు డాబాలో దొరకద్ది. వెళ్దాం పా. బీర్ వేయాలి అంతే కదా. నాకు ఇప్పుడు బీర్ వేయాలి, డాబాకి వేద్దాం పదా. పాయసేద్దాం పా. బాబా ప్లీజ్ రా, బీర్ వద్దురా. రేపు పొద్దున బ్యాంక్ పనులు ఉన్నారా, ప్లీజ్ రా బా. ఎక్కిలు వస్తున్నాయి ఇప్పుడు, విటమిన్ బి చాలా అవసరం. నేను తీసుకొచ్చేస్తా. తొందరగా రా బాబు, రేపు చాలా పనులు ఉన్నాయరా. ఫ్యామిలీ లోకి వెళ్ళాను, రేపు బ్యాంక్ పనులు ఉన్నాయరా, తిరిగి వెళ్ళాలరా బాబు, త్వరగా ఇచ్చారా. రే బావా రా బావా, బ్యాంక్ పనులు ఉన్నారా, ఇన్స్పెక్షన్ ఉందిరా, తిరిగి మా ఊరు వెళ్ళాలరా. బా ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బియర్ చదువుతానంటే సూపర్. ఇదే ఉంది మామ చూసి చెప్పి. మా ఊరు సంగతి ఇంకా ముందు తెలుస్తుంది. మా ఊర్లో ఈ టైంలో మనతో పాటు మంచిగా కూడా దొరకద్ది. ఎంత బా బీరా? మన వాళ్ళు డబ్బులు ఇస్తేగా. డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా బావా? నేను లోకల్ని, పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని. నాకే డబుల్ రేటుకి మందు అమ్ముతాడు బావాడా? వాడు డబుల్ చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా, నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంటుగా డాబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేది వచ్చేస్తున్నారా. బావా ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడా.
బా ఏందా పోలీసులు రా. ఏ మా ఊర్లో పోలీసులు కారాబరు బావా. రే రే బావా నేను లోకలోని వాడు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకలో ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. ఆపండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, ఆహా. 2 బీర్లు, అబ్బా చిప్స్ ప్యాకెట్, సుండలు. పెద్ద రే రోయ్. రే ఊదు. ఊదేదేంది దాయిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా. ఏం మీరు ట్రై చేస్తారా? రేయ్. టెస్ట్ డ్రైవ్ చేస్తాడు దిగు బాబు. దిగండి దిగండి. నువ్వు ఆగనే మారతా. సార్ ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్కి మందేశం మీకు తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ రాకే బాకియా బాకియా. నన్నే కొడుతున్నా తెలుసు మీకు. ఏంట్రా ఈ బాగా గట్టిగా తెలియదారా? పప్పాను పడుతున్నా చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. తెలుసు మీకు. బ్యాంక్ అబ్బా ఇడుగుడు పడింది. ఓ పని అయిపోయింది. నన్ను పరిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, పాపం సార్. సార్ మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిసి కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ దాబా నుండి సార్. ఆ? దాబా నుండి సార్. డాబా నుండే. అవును సార్ డాబా నుండే. అంటే ఆ డాబాలో ఎస్ అది మేమే, దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్ ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. దొరికాం. సార్ 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 తెలియక చేశారు సార్. తెలిసే కదా బాబు చేసాము. నేను ఆపరా బాబు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఇదండి మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, రేపు పొద్దున మాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు నాయన, తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్ బాహుబలి ప్రీమియర్ షో మీ టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. అబ్బో డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకు నాకు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులో వేసాను ఒప్పుకుంటున్నావు. ఆ, అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ భావానందం కోసం నువ్వేసావా? అదే కదా నేను చెప్పేదే. నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే ఓడికని సీన్ లేదు సార్. సరేరా పాయింట్కి వద్దాం. అంటే ఇప్పటిదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎదవ టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు. వెళ్ళాంగా. నీకు వాడికి గొడవ అయింది, అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. బా కరెక్ట్ అదే సార్ జరిగిందే. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను కాల్చానా? అదేరా దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చంపావు? నేను డాబాను చంపానా? అదేరా ఎందుకు చంపావు? రేయ్ 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 నీ ఫ్రెండ్ వేసేటప్పుడు ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని. తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేడు సార్, ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పి. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? ఇటు చేసింది అంత పెద్దన్నారమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పింది వినండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్, ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్, మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. ఛీ రే, ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదారా? ఏది ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులు ఉన్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావంటే
ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యాం ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తొక్కులో ఇంటర్స్టెల్లార్ ఇంట్రాగేషన్ ఏంటో ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్టు. ఏంటి కరెక్టు. ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్? నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 కేసు క్యామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 కేసు క్యామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా మర్డరేట్రా సార్, మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డరేట్రా, నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు బావ నేను చెప్పేది విను. ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకు వేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటాం కానీ మర్డర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే. నువ్వు న్యాయం చెప్పావా? ఓకే. సార్ 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 ఏదో మర్డర్ అంటున్నాడు సార్, అవేమేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాగుతున్నాడు సార్. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా, ఫోన్ చేయరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా రే, నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా, రే ఏదో చేయరా. చేస్తా అయ్యా. మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు, ఇద్దరికి జియాఫర్ ఇచ్చారు. రే 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 బావా నీకు అర్థం కావట్లేదురా. ఉద్యోగుల నుంచి తీసేస్తారా, బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉందా? యాడకి నువ్వు వెళ్ళేదే? యాడకి? రేయ్, ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకు మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. చివే అలా ఆగిపెట్టిందే. ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బావా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఆడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుదామా? పోనీ. యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి ఇటు రండి సార్. ఒకసారి రానా అన్నా. సార్ నా సార్ ఏందిరా? ఏంది మీ గోళ? గోలగా సార్. సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుతురో. కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గోయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉండిపోయింది సార్. ఉండరు ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉంది సార్. ఆహా, పేటిఎం కరో. ఇచ్చి తగలరా, ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో. సార్ ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ ఒకసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు పారాచూట్ డబ్బా ఉంటుందా, తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె ఎండిపోతుంది సార్, చూడండి. ఏ చూడని. పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీ కుదిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీ కుందిరా బట్టతలాడా ఏందిరా?
హలో వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్లోనా? ఎక్కడున్నావు ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా, నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? ఆ డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని పిలిపించు. నీకు పుణ్యం అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్. నేను అతనితో మాట్లాడతాను, తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. తొలిగా తొలి ప్రేమకి అర్థం తెలిసెనుగా, మనమే జతగా అవుదాం త్వరగా. కనవా కనిపించని నా మనసే కనవా. అలరే మగువా చల్లే బిగువా, సరదాల సాయంత్రమే సఖియా. విసిగించి వేధించకే చలియా, ఉసిగొల్పి ఊరించిపోకే, ఉడికించమాకే ఊరూరికే ప్రియా. చీసావే తుమాయా నే ఫిదాయి ప్యార్ కియా నా. ఎదలో వేగం ఎందుకో ఇలా వేగే దేహం, తీరని దాహం మదిలో మొదలు మాయలే మోహం. చలిగిలి స్నేహం అల్లె పెళ్లి కల్లే సందేహం. నువ్వు నేనే ఒక లోకం. ఒక్కసారిగా ప్రాణంలో బరువు పెరిగేగా, అది ఏమిటో అని అడిగితే నీ ప్రాణమే బదులు కాగా. ఉంటా వింటా నేను వీడిపోను నే పూట. ఇస్తా మాట నా శ్వాస నీకు బానిస అంట. సరిపోని 100 ఏళ్ళు నీతో గడిపేస్తే చాలు, ఇట్టే అయిపోద్ది చూడు జన్మలు ఏడైనా నీ తోడు. అక్కడ గీతలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ రాతలే తేడాగా ఉన్నాయి కదా. ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ రావడం కన్ఫర్మా? ఛా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది కీర్తి, ఎందుకంత నర్వస్ అవుతున్నావు? మా నాన్న రోజుకొక పెళ్లి కొడుకు ఫోటో చూపిస్తున్నాడు, కానీ నీ ఫోటో ఎప్పుడు చూపించాలో అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్నతో మన విషయం మాట్లాడచ్చు కదా. అమ్మో, నేను అంత రిస్క్ చేయలేను. అయినా మా డాడీ సంగతి నీకు తెలీదు. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో నాకే క్లారిటీ లేదు. పైగా మన ఫ్రెండ్స్ గురించి మర్చిపోయావా నువ్వు? రాకేష్ శ్రవంతి ఎంతలా లవ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పగానే శ్రవంతిని హౌస్ అరెస్ట్ చేసి వేరే వాటితో పెళ్లి చేశారు. మన బాలు స్వప్న పెద్దవాళ్ళ కోసం విడిపోయి విడివిడిగా బతకలేక సూసైడ్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మనకెప్పుడు రాకూడదు. హే కీర్తి, ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? కీర్తి, మనం ఎప్పటికీ విడిపోం, ప్రామిస్. మనం ఎప్పుడు విడిపోకూడదంటే ఏం చేయాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది, మనిద్దరం ఒక్కటవడం.
ఆ లాయర్ గురించి కనుక్కోమనిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయరు కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావు మీరు చావండి. ఓ లోకల్ ఇంకో లోకల్ హెల్ప్ చేసిన చరిత్రనే లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలవంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను. అదే అడుగుతున్న ఆఫీస్ పని ఏంటి? కాట్రాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తన్నే కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం గలవలేవులే, ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. వాట్? మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే. మరి మనం వెళ్ళిన డాబా? కాట్రా సింగ్దే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయరు? నేను మా మావయ్య కాల్ చేస్తాను. ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మామ ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మామ ఎక్కడున్నాడు? లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జేమ్స్ బాండ్ వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. పడటే తటపాటు చేయడు పొరపాటు అంతా గ్రహపాటు అంటుంటాడు. రేఖలు పరిగిస్తూ గీతలు మారుస్తూ కేసుకు సలహాలు ఇస్తుంటాడు. విడు చేతులు చూస్తుంటాడు, తొవ్వలు వేస్తుంటాడు. కేసును గెలిచేటట్టు టోకెన్ నెంబర్ 1. నమస్కారం సార్. ప్రతి నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నావు? పోలవరం సార్. కేసు ఫైల్ తెచ్చావా? తెచ్చాను సార్. ట్రిక్స్ చేసేది ఎక్స్పర్ట్ ఇడు. వీడేరా వీడే మా తండం లాయర్ వీడే. పాడంటే పాడే సది సాటి పాడు లేడే. వీడేరా వీడే మన సూపర్ లాయర్ వీడే. పాడంటే పాడే సది సాటి పాడు లేడే లేడే. లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. నీ జాతకాన్ని పర్ఫెక్ట్ చేసి నీ ప్రత్యర్థి మీద గెలవడానికి మంచి డేట్ ఫిక్స్ చేశానయ్యా. ఓకే సార్. ఈ నెల 13న కేసు అయ్యి అలాగే సార్. ఇక ఆడి బ్రతుకు నువ్వే. కేసు గెలుస్తానంటేనే చాలా సంతోషంగా ఉంది సార్. ఈసారి వచ్చేటప్పుడు సార్. కేసు తాలూకా కలర్ జెరాక్స్ తీసుకుని రా. తప్పకుండా సార్. ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు? నేను బాగున్నా మావయ్య. ఆ. నువ్వు ఎలా ఉన్నావు? నేను బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. మావయ్య ఒక చిన్న సాయం చేయాలి. ఏంటది? నా కోసం ఒక కేసు వాదించాలి. నువ్వు ఒకసారి లైన్లో ఉండమ్మా. ఎస్, చెప్పమ్మా. నువ్వు అర్జెంట్గా బయలుదేరి వచ్చి ఈ కేసు టేకప్ చేయాలి మావయ్య. నువ్వేం వర్రీ కాకు, నీ తరపున కేసు నేను టేకప్ చేస్తాను. బ్రహ్మాండంగా గెలుస్తాం మనం. థ్యాంక్ యూ మావయ్య, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా, ఉంటాను. కొత్త కేసు వచ్చింది, కొత్త కేసు. పాతన డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను కలిపేయి ఏవో ఫిక్షన్లను. బాధించేసే ఎడా పెడా ఈ కేసుని విడిపించేసే. సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి సత్తా చూపించేయి. మొత్తము చాతకానే మంచి వేసేరా. కోర్టులు నిలవాలయ్యో, కేసు గెలవాలయ్యో. దేశం మొత్తం మీద నువ్వే లాయర్ నడిపించయ్యో. వీడేరా వీడే మా తండం లాయర్ వీడే. పాడంటే పాడే సది సాటి పాడు లేడే. వీడేరా వీడే మా తండం లాయర్ వీడే. పాడంటే పాడే సది సాటి పాడు లేడే లేడే. లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు. న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జేమ్స్ బాండ్ వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ని పిలుస్తారా? ఒక్క నిమిషం. ఏమ్మా, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లోక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది ఈయన. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మామా. మావా, నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకు మొగుడినా? కాల్ మీ సార్. సార్, మీరు ఎలాగైనా మమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ
కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడిందనుకో, నా పేమెంట్కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? ఆ? రే నేను సైలెంట్గా ఉండమన్నా. సరే ఏడు. సార్ విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకడు మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. సార్ నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య, ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. లాయర్గా మారుతున్నారా? మారిపోతున్నారా? ఆ, అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? మ్హూ. ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. అవునియా? ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు ఇలాంటివి కూడా. సత్యం పో. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళాను. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసం చంపితే లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్క కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయిన బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టానికి దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎస్ఐ గారు, కాట్రా చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంట్గా కలవాలి. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఓకే సార్. అవును, ఆ ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్.
అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా షూట్ చేసావా? షూట్ చేసేలా గానీ అవును, ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికామనుకో ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు. అయినా ఈ ఏకాంతానికి కాట్రాజ్ సింగ్ ని మర్డర్ చేయించాల్సిన అవసరమే ఉంది. లాయర్ ఏకాంతం మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్, నా ఇన్వెస్టిగేషన్లో పబ్లిక్ చీటర్. పెట్టు. కళ్ళలో నీళ్ళెడ్డి నిమ్మకాయ పిండుకొచ్చావా? నమస్కారం అయ్యా, రమ్మన్నారంట. మా వాళ్ళు వస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలు చూపిస్తున్నావంట. జబర్దస్తిగా ఆ డాబా లాగేస్తాను తెలుసా? ఆడుమానం అగ్రిమెంట్ ప్రకారం నీ గడువు పూర్తయిందని నీకు తెలుసు కదా. అదేంటయ్యా, ఇంక 2 వారాలు గడువు ఉంది కదా. 11 నెలల్లో నీ వల్ల ఏమి కానీ 2 వారాలు అయిపోద్దా? సోదాపి డాబా ఖాళీ చేయి, పెయింటింగ్ పనులు ఉన్నాయి. బ్యాంక్ లోన్కి అప్లై చేశా, వారం రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు రాగానే మీ అప్పు తీర్చేస్తానయ్యా. వెళ్ళొస్తాను. నేనే పంపిస్తానురా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాబా నా సొంతం కావాలి. బ్యాంక్ స్టాఫ్ ఇన్స్పెక్షన్ ఇచ్చే లోపల వెళ్ళైపోయాలి. గోకుల్, మనం అర్జెంటుగా కలవాలి. ఆడుమానం రిజిస్ట్రేషనా అంటే ఏంటి? అదేనమ్మా తనఖా రిజిస్ట్రేషను. ఒక 6 నెలల్లో సంవత్సరమో తాకట్టు పెట్టుకుని టయానికి రాకపోతే ఆ ప్రాపర్టీ మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇది ఆ ఏకాంతం గారి సంపాదన. అమ్మ ఏకాంతం లోకల్లో నన్నేం మోసం చేశాడు బావా? అందుకే కదా అతను చీటర్ ఏకాంతం అయ్యాడు. మరి మావయ్య, మా పెళ్లి గురించి నాన్నతో ఎప్పుడు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా. రేపు శ్రావణ శుక్రవారం, రేవతి నక్షత్రం, మీ ఇద్దరికి అదే అలవాట్లో పొరపాటు. మీ ఇద్దరి జాతకం బ్రహ్మాండం. మీ నాన్నతో మాట్లాడి ముహూర్తం పెడతా. ఇది ఫిక్స్. ఎట్టా పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం బీరేద్దాం బావా. మళ్ళీ మీరా? లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు, న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జెమ్స్ బాండు, వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. పడటే తటపాటు, చేయడు పొరపాటు, అంతా గ్రహపాటు అంటుంటాడు. రేఖలు పరిగిస్తూ, గీతలు మారుస్తూ, కేసుకు సలహాలు ఇస్తుంటాడు. విడు చేతులు చూస్తుంటాడు, తవ్వలు వేస్తుంటాడు, కేసును గెలిచేటట్టు ఫిక్స్ చేస్తాడు. జాతక చక్రాన్ని, న్యాయ శాస్త్రాన్ని రెంటిని మిక్స్ చేసి ట్రిక్స్ చేసేది ఎక్స్పర్టీడు. వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సది సాటి పాడు లేటే. వీడేరా వీడే మన సూపర్ లాయర్ వీడే, పాడంటే పాడే సది సాటి పాడు లేటే లేటే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు, న్యాయానికి రైట్ హ్యాండ్, న్యాయ శాస్త్ర జెమ్స్ పండు, వీటే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. కొత్త కేసు వచ్చిందిగా, ఇంకా వాదన డోసు పెంచాలిగా. తిరగేయి లాలో సెక్షన్లను, కలిపేయి ఏవో ఫిక్షన్లను, బాధించేసే ఎడా బెడా ఈ కేసుని విడిపించేసే. సెల్లో ఉన్న ముద్దాయిల్ని ఎత్తుకు పై ఎత్తయి, సత్తా చూపించేయి, మొత్తము చాతకానే మంచి వేసేరా. కోర్టులు నిలవాలయ్యో, కేసు గెలవాలయ్యో, దేశం మొత్తం మీద నువ్వే లాయర్ అనిపించయ్యో. వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సది సాటి పాడు లేటే. వీడేరా వీడే మా తాండం లాయర్ వీడే, పాడంటే పాడే సది సాటి పాడు లేటే లేటే. లాయర్లకు కింగు విడు, లా బుక్స్ మింగినోడు, లాజిక్కుల మ్యాజిక్కుల మాట్లాడు,